సౌత్ ఆఫ్రికా గడ్డపై చారిత్రక విజయం సాధించింది టీమిండియా. కేప్టౌన్లో ఇప్పటివరకు సాధ్యం కాని విజయంతో 2 టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసింది. సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవకపోయినా 2010లో ధోనీ తర్వాత సిరీస్ను సమం చేసిన రెండో కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. 2 రోజుల్లోపే ముగిసిన ఈ రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్ ఇదే. ఇది కేవలం 107 ఓవర్లు అంటే 642 బంతుల్లోనే మ్యాచ్ ముగిసింది. 79 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ టీం ఆ టార్గెట్ను 12 ఓవర్లలోనే సులువుగా చేసేసింది. రోహిత్ శర్మ 17 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. పేస్కు అనుకూలిస్తున్న పిచ్పై ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ధాటిగా ఆడి మొదట్లోనే సఫారీ బౌలర్లపై ఒత్తిడి పెంచడంతో టీం ఇండియా విజయం సులువైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే కుప్పకూలిన సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్లోనూ 176 పరుగులే చేయగలిగింది. ఇండియన్ టీం తరపున తొలి ఇన్నింగ్స్లో మహమ్మద్ సిరాజ్, రెండో ఇన్నింగ్స్లో బుమ్రా 6 వికెట్లు తీసుకోవడం విశేషం. తొలి రోజే 23 వికెట్లతో 2 జట్ల బ్యాటర్లకు పేస్ పరీక్ష పెట్టిన కేప్టౌన్లోని న్యూలాండ్స్ పిచ్ రెండో రోజు కూడా అలాగే వ్యవహరించింది. 3 వికెట్ల నష్టానికి 62 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో సౌత్ ఆఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్ను కొనసాగించింది. తొలి రోజు పెద్దగా ప్రభావం చూపని బుమ్రా రెండో రోజు చెలరేగిపోయాడు. మొదటి ఓవర్లోనే వికెట్ తీశాడు. ఓవర్ నైట్ బ్యాటర్ బెడింగ్హామ్ వికెట్ కీపర్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బెడింగ్హామ్ 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో 66 పరుగుల వద్ద సౌత్ ఆఫ్రికా 4వ వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత స్కోర్ 85 పరుగుల దగ్గర ఉన్నప్పుడు బుమ్రా మరో వికెట్ తీశారు. ఈసారి వికెట్ కీపర్ వెరెన్ సిరాజ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వెరెన్ 9 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత స్కోరు 103 పరుగుల దగ్గర బుమ్రానే తన బౌలింగ్లో యాన్సన్ ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్ను పట్టుకుని సౌత్ ఆఫ్రికాను మరింత దెబ్బతీశాడు. దీంతో 103 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి సఫారీలు పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్న ఓపెనర్ ఏడెన్ మార్క్రమ్ మాత్రం వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. మొదట హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఇండియన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ప్రసిద్ధ కృష్ణ వేసిన ఒకే ఓవర్లో 20 పరుగులు రాబట్టాడు మార్క్రమ్. దీంతో సౌత్ ఆఫ్రికా ఆధిక్యం క్రమంగా పెరుగుతూ వచ్చింది. చివరికి 103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 106 పరుగులు చేసిన మార్క్రమ్ను సిరాజ్ అవుట్ చేయడంతో ఇండియన్ టీం ఊపిరి పీల్చుకుంది. అంతకుముందు మార్క్రమ్ ఇచ్చిన ఓ సింపుల్ క్యాచ్ను రాహుల్ జారవేయడం టీమిండియా కొంపముంచింది. ఈ లైఫ్ దొరికిన తర్వాతే మార్క్రమ్ మరింత చెలరేగి ఆడి వేగంగా పరుగులు రాబట్టాడు. దీంతో సౌత్ ఆఫ్రికాకు 78 పరుగుల కీలకమైన ఆధిక్యం లభించింది. మొత్తంగా సౌత్ ఆఫ్రికా తన రెండవ ఇన్నింగ్స్లో 36.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్తో పోలిస్తే సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్లో బాగానే పోరాడిందని చెప్పాలి. అయితే సౌత్ ఆఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్ హీరో మార్క్రమ్ అని చెప్పాలి. మిగతా బ్యాటర్లు అందరూ కూడా భారత పేస్ బౌలింగ్ ధాటికి తట్టుకోలేక వరుసగా పెవిలియన్కు క్యూ కడుతున్న తరుణంలో మార్క్రమ్ ఒంటరి పోరాటం చేశాడు. మార్క్రమ్ తర్వాత హైయెస్ట్ స్కోరు బెడింగ్హామ్, ఆ తర్వాత యాన్సన్ చేసినటువంటి 11 పరుగులే అత్యధిక స్కోర్. అంటే మార్క్రమ్ ఎంతటి వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడో, ఎంతటి విలువైన ఇన్నింగ్స్ ఆడాడో అర్థమైపోతుంది. సౌత్ ఆఫ్రికా స్కోర్లో మార్క్రమ్ ఒక్కడే 106 పరుగులు చేస్తే మిగతా బ్యాటర్లందరూ కలిసి కూడా కేవలం 66 పరుగులు మాత్రమే చేశాడంటే మార్క్రమ్ ఇన్నింగ్స్ ఎంత విలువైందో చెప్పాలి. మార్క్రమ్ ఆ పార్టీ పోరాటం చేయకపోతే మరోసారి సెకండ్ ఇన్నింగ్స్లో కూడా సౌత్ ఆఫ్రికా 100 పరుగుల్లోపై కుప్పకూలిపోయే ప్రమాదం ఉండేది. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా వెన్ను విరిచింది సిరాజ్ అయితే, రెండవ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించింది బుమ్రా. 13.5 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీయగా ఆ తర్వాత ముఖేష్ కుమార్ 2 వికెట్లు, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ చెరో వికెట్ తీశారు. ఇక ఈ చారిత్రక టెస్ట్ మ్యాచ్లో పలు రికార్డులు నమోదయ్యాయి. కేవలం 1.5 రోజులోనే అంటే 4.5 సెషన్లలోనే ముగిసిన ఈ మ్యాచ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్గా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగియగా గత రికార్డు 656 బంతులుగా ఉండింది. 1932లో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మధ్య మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్ ఈ మ్యాచ్కు ముందు వరకు టెస్టుల్లో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్గా ఉండింది. ఈ జాబితాలో వెస్టిండీస్ ఇంగ్లాండ్ మధ్య 1935లో జరిగిన మ్యాచ్ 3వ స్థానంలో ఉండగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య 1888లో జరిగిన మ్యాచ్ 4వ స్థానంలో, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య 1888లో జరిగిన మ్యాచ్ 5వ స్థానంలో ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో రెండవ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసిన ఆ బుమ్రా 4 అరుదైన రికార్డులను సాధించాడు. అందులో ఒకటి సౌత్ ఆఫ్రికాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన 3వ భారత బౌలర్గా బుమ్రా రికార్డులకు ఎక్కాడు. అదేవిధంగా సెనా కంట్రీస్ అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలను సెనా కంట్రీస్ అంటారు కదా, ఆ దేశాలలో అత్యధిక సార్లు 5 వికెట్ల ఘనత సాధించిన 4వ భారత బౌలర్గా బుమ్రా రికార్డు సాధించాడు. సౌత్ ఆఫ్రికాలో అత్యధిక సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసినటువంటి 2వ భారత బౌలర్ బుమ్రా.
అదేవిధంగా కేప్ టౌన్లోని న్యూల్యాండ్స్ పిచ్ మీద టెస్టుల్లో అత్యధిక వికెట్లు కూల్చిన రెండవ బౌలర్ ఏకైక భారత బౌలర్ బుమ్రా కంటే ముందు ఈ ఘనతలు సాధించినటువంటి బౌలర్లు అంటే సౌత్ ఆఫ్రికాలో అత్యధిక టెస్టు వికెట్లు తీసినటువంటి భారత బౌలర్లలో బుమ్రా మరి మూడవ స్థానంలో ఉన్నాడు కదా. అంతకంటే ముందు అనిల్ కుంబ్లే 45 వికెట్లతోటి మొదటి స్థానంలో, 43 వికెట్లతోటి జవగల్ శ్రీనాథ్ రెండవ స్థానంలో ఉండగా ప్రస్తుతము 38 వికెట్లతోటి జస్ప్రీత్ బుమ్రా మూడవ స్థానంలో, ఆ తర్వాత మహమ్మద్ షమి, జహీర్ ఖాన్ ఉన్నారు. సెనా కంట్రీస్లో టెస్టుల్లో అత్యధిక సార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసినటువంటి భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే కపిల్ దేవ్ 7 సార్లు సెనా కంట్రీస్లో 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. తర్వాత స్పిన్నర్ బి చంద్రశేఖర్ 6 సార్లు సెనా కంట్రీస్లో 5 వికెట్ల ప్రదర్శన చేయగా జహీర్ ఖాన్ 6 సార్లు, బుమ్రా 6 సార్లు సెనా కంట్రీస్లో 5 వికెట్ల ప్రదర్శన చేశారు. అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలో టెస్టుల్లో అత్యధిక సార్లు 5 వికెట్స్ హాల్స్ తీసినటువంటి భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఈ జాబితాలో 3 సార్లు సౌత్ ఆఫ్రికాలో 5 వికెట్ల ప్రదర్శన చేసి జవగల్ శ్రీనాథ్ మొదటి స్థానంలో ఉండగా ప్రస్తుతము బుమ్రా అదే 3 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసి శ్రీనాథ్ తోటి సమాన స్థాయిలో ఉన్నాడు. అదేవిధంగా వెంకటేష్ ప్రసాద్ 2 సార్లు, శ్రీశాంత్ 2 సార్లు, మహమ్మద్ షమి 2 సార్లు సౌత్ ఆఫ్రికా గడ్డపై 5 వికెట్ల ప్రదర్శన చేశారు. ఇక కేప్ టౌన్లోని న్యూల్యాండ్స్ పిచ్పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఇంగ్లాండ్కు చెందినటువంటి కొలిన్ బ్లైత్ మొదటి స్థానంలో ఉన్నాడు. బ్లైత్ 25 వికెట్లు తీసిండు కేప్ టౌన్లోని న్యూల్యాండ్స్ పిచ్పై. ఆ తర్వాత 18 వికెట్లు తీసి జస్ప్రీత్ బుమ్రా రెండవ స్థానంలో ఉండటం జరిగింది. ఇది చాలా అరుదైనటువంటి రికార్డు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకి చెందినటువంటి షేన్ వార్న్ 17 వికెట్లు, ఇంగ్లాండ్కి చెందిన జేమ్స్ అండర్సన్ 16 వికెట్లు, ఇంగ్లాండ్కి చెందిన జానీ బ్రిక్స్ 15 వికెట్లు కేప్ టౌన్లో తీయటం జరిగింది. బుమ్రా దాటికి సౌత్ ఆఫ్రికా తన రెండవ ఇన్నింగ్స్లో 176 పరుగులకే ఆల్అవుట్ అయిన విషయం తెలిసిందే.